నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. జగన్ పై శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ కేసులో ఉన్న వ్యక్తులను రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని మోడీని కోరతానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై జగన్ పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, విడుదలవక ముందే నెగిటివ్ రివ్యూలు రాయించారని మండిపడ్డారు. నా సినిమాను ఆపగలరేమో కానీ శివాజీని ఆపలేరని స్పష్టం చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరితరం కాదని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు. ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసోలేదు, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతోటి రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి, ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను. ఏంటి ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా వద్దు, పిల్లనాయాళ్ళు బాధపడ్డాను. కానీ రే, పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి రాజకీయాల నుంచి. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. నొలకపేటలో కమ్యూనిటీ హాల్ ఆయన ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ ద్వారా 65 లక్షల సిఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్, పెదవడ్లపూడిలో హైలెవెల్ కెనాల్ ఎత్తిపోతలను ప్రాజెక్టును లోకేష్ ప్రారంభించారు. 14.88 కోట్లతో పెదవడ్లపూడిలో హైలెవెల్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేయగా, పెనుమూలిలో 22 లక్షలతో నిర్మించిన గ్రంథాలయాన్ని కూడా మంత్రి లోకేష్ ప్రారంభించారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం మోపింది. తిమ్మాపురం బీచ్ రోడ్లో విరాగో పబ్ను అధికారులు సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా పబ్ నిర్మించి నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిర్దిష్టమైన అనుమతులు లేకపోవడంపై కేసు నమోదు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. సీక్రెట్ గా ఫోటోలు తీస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా యువతి పట్టుకున్న ఘటన వెలుగు చూసింది. బస్ షెల్టర్ వద్ద వేచి ఉన్న విద్యార్థులను అంజీ అనే వ్యక్తి రహస్యంగా ఫోటోలు తీస్తుండగా ఓ యువతి గమనించింది. అతని ఫోన్ పరిశీలించగా అనేక మంది యువతుల ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరేల మండలం తమ్మపూడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 5 గంటల పాటు నిందితుని పట్టుకుని పోలీసులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు స్థానికులు. అన్ని కులాలకు చెందిన మహిళల ఫోటోలు తీసి, స్టూడెంట్స్ ఫోటోలు అన్ని కూడా తీస్తుంటే అతన్ని పట్టుకొచ్చి అప్పచెప్పారు. ఇది జరిగి దాదాపు 5-6 గంటల మధ్య జరుగుతుంటే మంగళగిరి నియోజకవర్గంలో పోలీసులు లేనట్టు
ఎవరో ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక ఆయన వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటే జనమందరూ దాదాపు 1000 మంది జనం రోడ్డు మీద కూర్చుంటే ఇంతవరకు సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరు స్పందించకపోవడం దారుణమైన విషయం. దీని మీద మహిళల తరఫున వీళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డలకు రక్షణగా కూటమి ప్రభుత్వం నిలిచేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ మెడికల్ క్యాంపులను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోని వీకర్స్ కాలనీ, ఎన్టీఆర్ జంక్షన్, కరకట్ల ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ నివారిస్తుందని, దీని ద్వారా బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని, తద్వారా వారి భవిష్యత్ బంగారు బాటలా ఉంటుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు వేయడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఉచితంగా వేయించుకోవడం వల్ల వేల రూపాయల ఖర్చులు వృధా కావని గుర్తు చేశారు. సింగిల్ డోస్ టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది కాబట్టి పబ్లిక్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వైద్యులు పాల్గొన్నారు. అనంతరం వీకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కు మెడికల్ టెస్టులు నిర్వహించి మెడిసిన్ అందించారు. ఈ కార్యక్రమంలో వర్ధనపల్లి కాశీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఎంఆర్ఓ సునీల్, పుల్లాబాబి, తాడేపల్లి సూర్యకళ, పాలూరి వెంకటేశ్వరరావు, ఎంపీపీ కట్టపోయిన వెంకటలక్ష్మి, పసలకొండ, కొనగల హరినాథ్, కొబ్బూరు లక్ష్మారెడ్డి, రామ్ లక్ష్మణ్, పాతూరు రాంప్రసాద్, బొర్రాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోబెట్టండి. పట్టుకోరా పట్టుకో. ఇంకా నువ్వే కౌన్సిల్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, కమిషనర్ సార్కి అండ్ విష్ చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అండ్ ఫస్ట్లీ ఈరోజు మనము యాక్చువల్లీ 28th ఫిబ్రవరి మనకి మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది లాంచ్ చేశారు. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు మనం ఇక్కడ ప్రతి సెంటర్స్లో, పిహెచ్సిస్లో మనం ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. సో ఏంటి హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, దేనికి అంటే మనము యాక్చువల్లీ హెచ్పివి వ్యాక్సిన్ ముఖద్వార క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి వాడతామండి. ఇది యాక్చువల్లీ సైన్స్ సిమ్టమ్స్ మనకి ఏమీ తెలీదు, అంటే లాస్ట్ స్టెప్ వరకు మనకి ఏమీ తెలీదు. చాలామంది 30 years ప్లస్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ, లేకపోతే దురద రావడం కానీ రకరకాల కారణాలు ఉంటాయి. అది యాక్చువల్లీ మనం ఆడవాళ్ళందరూ ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాము. సో మనకు తెలీదు. లాస్ట్లో ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ అంటే 55+ years వచ్చినప్పటికీ కంటిన్యూస్గా ఇలా అవుతుంది ఏంటి అని హాస్పిటల్కి వచ్చేటప్పటికి అది లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. సో గవర్నమెంట్ ఏంటంటే మన మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్ని యాక్చువల్లీ 14 years నుంచి మనకి వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. 14 years అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము అంటే యూజువల్లీ అమ్మాయిలు మెన్స్ట్రేటింగ్ పీరియడ్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాలికల యొక్క శ్రేయస్ కోసం ఎవరికి ఎక్కువ లేడీస్లో ఈ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ ప్రివెంటేషన్ కోసం, రాకుండా ఉండడం కోసం ఫ్రీగా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది బయట వేయించాలంటే 10,000 రూపాయలు అవుద్ది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి సహకారంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రివెంటివ్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 3 డోసులు వేసుకోవాల్సి ఉంది. ఒక డోసుకి వచ్చి 10,000 అవుద్ది. అది కూడా బయట ఒరిజినల్ ఉంటుందా లేదో కూడా తెలియదు. ఇది ప్రభుత్వం ఇక్కడ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇలా ఇక్కడ మన ఈ వార్డులో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ తప్పకుండా మీకు దొరుకుతుంది. కాబట్టి ఆడపిల్లలందరినీ 14 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ మరి కాలువతల 24వ వార్డు, 4 సెంటర్లు ఉన్నాయి, 28వ వార్డు. ఈ సెంటర్లో వేస్తారు.
ఇంకా అంతకలేదు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెట్టిస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, ఎక్కడైనా కూడా మనం పెట్టడానికి ఇబ్బంది లేదు. మన మెయిన్ ఉద్దేశం క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండడం కోసమే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. మరి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనకేం వస్తుందిలే అని చెప్పలేం. ఇవాళ అన్నీ మనం తీసుకునే ఆహారం కానీ అన్నీ కూడా కల్తీమయం అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం, మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే 3 monthsకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 60 మందికి 25,53,171 రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణాల రాంపండు, కిలపతి వెంకట్రావు, పరిమి రవికుమార్, కొర్రెల శ్రీధర్, ముత్యాల సత్యనారాయణ, గురుజు సూరిబాబు, శ్రీరాములు, విజయలక్ష్మి, ఏరుబండి సతీష్, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, కొల్లి రమావతి, మొండెం లీల మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరి ఈవేళ ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ, ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన మన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మరి ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా న్యాయం జరిగేలాగా చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. ఈవేళ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం కనపడతా ఉంది. ఎందుకంటే ఆ వేళ ఖర్చు పెట్టాం, మనం అప్లై చేసాం, అయితే మరి ఇంత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 60 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దానికి దాదాపుగా 25 లక్షల పైబడి లబ్ధిదారులకి అందిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని ఈవేళ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఎవరైతే బాధితులు ఉన్నారో ఆరోగ్యశ్రీ వర్తించకుండా ఆ పరిస్థితిలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆ తదుపరి మరి మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించిన తర్వాత ఈవేళ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈవేళ మరి దీంట్లో భాగంగా హాస్పిటల్లో అయినా మొత్తం ఇవ్వలేకపోయినా 40-50% నుంచి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే మరి దీని లబ్ధిదారు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కలయికలు ఏర్పడిన కూటమిని ప్రజలు భారీ మెజార్టీతో ఆదరించారని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి 3 పార్టీల నేతలు కూటమి ధర్మాన్ని పాటించారని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రాచర్ల, పరిమెళ్ల గ్రామాల్లో సోమవారం జరిగిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పార్టీ పరంగా జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కూటమి నేతలు, కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యేను గౌరవించకుండా, ఎమ్మెల్యేకి తెలియకుండా అధికార కార్యక్రమాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. కూటమి అంటే 3 పార్టీలో ఒక పార్టీ చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అవుతారని, మిగతా పార్టీలు గౌరవించాలన్నారు. అదే కూటమి ధర్మమని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లడం వారి హక్కు అని, వారిని టార్గెట్ చేయడం సరికాదని అన్నారు.
పాల్గొన్నారు. తాను అందరి పట్ల సమభావంతో వ్యవహరిస్తానని తెలిపారు. కూటమిలో ప్రోటోకాల్ ఉల్లంఘనను సహించబోనని అన్నారు. పరిమేణలో 556, రాచర్లలో 518 పాస్బుక్లను పంపిణీ చేశారు. ఆక్రమణను తొలగించి పంట బోధులను బాగు చేస్తామని, చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఎంఆర్ఓ సునీల్, పుల్లాబాబి, పాలూరు వెంకటేశ్వరరావు, పేట్నగిరి, జనకొండ్రెడ్డి, రమేష్ బాబు, గట్టి రామకృష్ణ, రామలక్ష్మణ్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కొనగళ్ల హరినాథ్, కొవ్వూరు లక్ష్మారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మా రాజల గ్రామానికి చేస్తున్న ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్కి ఆ రోడ్డు నొట్టి లక్ష్మి గారు, జ్యోతి గానే గారు, ఇలా 5 లైన్లో ఉంటే ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో పాపం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమని చెప్పి ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం మేము అందరూ కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు సుమారు 599 మాత్రమే పాస్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గత సర్వే చేసినప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా వచ్చిన అబ్జెక్షన్స్ ఏంటంటే జ్యోతి దానయ్య గారు, మన ప్రభుత్వం ఇచ్చిన పనులు ప్రజల్లో తీసుకెళ్ళండి. రోడ్లు, ఆ డ్రైన్లన్నీ కూడా ఈ మెయిన్ రోడ్లు వేసేసుకుంటే తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు శాఖ కాబట్టి ఎన్ని కోట్లైనా తీసుకొచ్చి మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ విధంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అధికారులు ఎవరికి మీరు డబ్బులు కానీ ఇవ్వట్లేదు, ఆన్లైన్ చేయాలని ఇంకోటన్నా మిమ్మల్ని ఎవరిని అడిగితే నాకు కంప్లైంట్ చేయండి, ఇమీడియట్గా వాళ్ళని పంపించేసి ఏర్పాటు చేస్తాం. మీరు ధర్మమైన పరిపాలన చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సహకరించండి, డబ్బులు ఇవ్వకండి. మీకు ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తే నాకు మెసేజ్ పెట్టండి. అంతేగాని మీరు ఏదో డబ్బులు ఇచ్చేసిన తర్వాత మా దగ్గర డబ్బు దొబ్బేశారండి, మీ అధికారులు ఎలా ఉన్నారని మాత్రం నాకు చెప్పొద్దు. దయించి మీరందరూ కూడా మీతో నేనున్నాను, మీరు ఓటేశారు, గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు మీ సేవకుడిగా ఉంటాను, మీ కష్టాల్లో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. మరి ఆయన ఫోటోలు వేసి ఆయన సొంత భూమి ఇచ్చినట్టుగా ఫీల్ అయిన పాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో కానీ రాళ్ళకు కూడా ఒక పిచ్చి దాని మీద కూడా ఫోటోలు వేసుకుని 900 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు ఎవరి ఫోటో ఆ బుక్ మీద ఉండాలి, ఆ తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి అది మంది కాదు, దాని మీద రాజముద్ర మాత్రమే ఉండాలి అని చెప్పి మరి ఈరోజు ఆయన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మీకు సరిహద్దులో రాళ్ళు వేసి దగ్గర నుంచి సర్వే చేసి మీకు పాస్బుక్లు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించిన ఎంఆర్ఓ గారికి, పుల్లబాబీ గారికి, అదేవిధంగా మా అన్నయ్య ఏతకోట తాతాజీ గారికి, ఎంపీపీ గారికి, నీటి సంఘం ప్రెసిడెంట్ గారికి గిరి గారికి, అదేవిధంగా వెంకటరావు గారికి, పసరకొండ గారికి, సర్పంచ్ గారికి, రామలక్ష్మణులకి, నరసింహ సోమేశ్వరరావు గారికి, సురేష్ గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ గ్రామంలో దాదాపుగా 1441.73 ఎకరాల భూమి విస్తీర్ణం ఉంటే దానికి కానీ 818 ఖాతాలు అంటే 818 పాస్బుక్ని ఇవ్వాల్సి ఉంది. దానికి గాను పాస్బుక్లు ఇప్పుడు ప్రింటింగ్ అయిన రిసీవ్ చేసుకున్న 599 అంటే ఇంకా దాదాపుగా మనకి 300 పాస్బుక్లు 200 చిల్లర పాస్బుక్లు మనకు రావాల్సి ఉంది. అంటే ఈ వివిధ రకాలైన కారణాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం కూర్చొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత భూమి 7 ఎకరాలు తగ్గిందని చెప్తూ ఉన్నారు. భూమి ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. అది ఎవరైనా ఆక్రమించుకుని ఉంటారో పాస్బుక్లో ఒకళ్ళ హక్కు ఉంటుంది, భూమి ఒకళ్ళ దగ్గర ఉంటుంది. ఆ సమస్యను కూడా తీర్చి బాధ్యత ప్రభుత్వం అందే. ఇప్పుడు ఏదైతే 599 క్లియర్ అయిన తర్వాత 200 మీద 19 మీద ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు దృష్టి పెట్టి ఇక్కడ సర్వేర్ గత చెప్పి ఆ బాధ్యతను కూడా తీసుకుని ఎవరి పొలం దేంట్లో ఉందో అద్దులు వేస్తారో దీన్ని దయించి మీ పెద్దలందరూ సహకరిస్తారని కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ గ్రామం బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను గెలిపించారు. అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మీకోసం పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు నేను పాదయాత్ర కూడా చేశాను. ఇక్కడ చేసినప్పుడు నేను చాలా ప్రాంతాలంతా నడిచి తిరిగాను. ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ నాకు తెలుసు. అసలు తాడేపల్లి నుంచి ఇక్కడ రావాలంటే నరకం. ఎటు రావాలి? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావుపాలెం గ్రామానికి చెందిన ఉస్తురిమత్తి సతీష్ కుమారుడు ఉస్తురిమత్తి కిరణ్ రాజ్ పాల్ పుట్టినరోజు వేడుకల్లో తాడేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బడ్డి రఘురామనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల ఎంపీటీసీలు, ఎంపీడీఓ, మండల పరిషత్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతులు కూడా ట్రాక్టర్ తీసుకెళ్ళి ధాన్యం తీసుకొస్తారండి. ఆ రోజు కూడా పాడేది సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, అదే వైస్ ఎంపీపీ గారికి, ఇంకో వైస్ సరోజ గారికి, అదే మల్లికార్జున గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, వివిధ సర్పంచులకు, ఎంపీపీలకు అందరు కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు గడిచిన మనం 19 ఏళ్ల కాలంలో అన్ని విలేజ్లకి రోడ్లు వేసుకుని ఏర్పాటు చేసాం. ఇంకా మిగిలింది మనకి కొందేపాడు రోడ్డు, అదే విధంగా రాయపాడు రోడ్డు, 2 రోడ్లు మనం మేనవల్లూరు నుంచి వేస్తే మనం పూర్తిగా మెయిన్ రోడ్లన్నీ పూర్తవుతాయి. అది ఆర్ఎన్పి శాఖలో ఉన్నాయి. ఖచ్చితంగా అది కూడా మనం పనిచేద్దాం. రాబోయే రోజుల్లో విలేజ్ సంబంధించి అన్ని పనులు కూడా మనం చేద్దాం. ఈ 2 సంవత్సరాల్లో మెయిన్ రోడ్ల మీద మనం దృష్టి పెట్టాం. ఇప్పుడు విలేజ్ లో ఉన్న డ్రైన్లు, ఏదైతే ఈ చెరువులు, కలవట్లు, ఏదైనా ఇంకా ఏదైనా పనులు ఉన్న రోడ్లు కానీ, విలేజ్ లో ఉన్న లోపల రోడ్లు కానీ, అదే ఎస్సీ ఎస్టీ సప్లైలో గడిచిన 5 సంవత్సరాల్లో ఏమి 1 రూపాయి కూడా రాలేదు. ఈ సంవత్సరం వచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లై ఆ ప్రాంతంలోనే మనం ఖచ్చితంగా ఖర్చు పెడతాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా కొన్ని రోడ్లు వేయవలసి ఉంది. ఇంకా దరిసిపర్ రోడ్ వేయాలి, దరిసిపర్ నుంచి రాచల్ రోడ్ వేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒకేసారి అవ్వాలంటే అవునప్పుడు కూడా ఆ రోడ్లు ఒక 2-3 రోడ్లని ఏదో రకంగా ఒక 5-6 నెలలు ఆర్ఎన్బి శాఖ నుంచి డబ్బు తీసుకొచ్చి పని చేయిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం రేలంగి గ్రామంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అభియాన్ ప్రతిక్షణ 2026 కార్యక్రమంలో బీజేపీ చరిత్ర, దాని వికాసం అనే కాలాంశం నేను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, బీజేపీ కంచుమర్తి నాగేశ్వరరావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోట రాంబాబు, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యుడిగా ఉంటున్న మన సోమేశ్వర గారు భారతీయ జనతా పార్టీ అది ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ అందరికీ అనాధారంగా వివరించడం జరిగింది. మన కార్యకర్తలుగా అర్థమైంది అనుకుంటున్నాము. ఎవరో తెలుసు తెలియదంటే ఫస్ట్ పరిపాలనలో మంత్రిగా ఉన్న శాంతగతి ముఖర్జీ గారు ఆయన చేసిన ప్రవర్తన నుంచి ఆయన పార్టీ నుంచి అంటే చాలా పదవి వచ్చిన తర్వాత కూడా పదవని దురప్రాయంలో వదిలేసి ఆయన మళ్ళా పార్టీ స్థాపించి దేశాన్ని అంత్యోదయలో ఉన్న అందరినీ అన్ని విధాలుగా అందాలని అక్కడి నుంచి మన పార్టీ స్థాపించుకుంటూ వచ్చిన ఆయన మరణం అనుమానస్పదంగా చెప్పారు మన సోమేశ్వర గారు. అనుమానస్పదమే కాదు, జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వమే అతన్ని జైల్లో చంపడం జరిగింది. తర్వాత మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ పార్టీని ఎవరైనా నడిపించుకుంటూ వెళ్తే
విజయబాబు గారికి, అలాగే మా సోదరులు పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు తాతాజీ గారికి, మానేండి అమ్మా ఏదైనా కార్యక్రమం తర్వాత చేసుకోండి. అది ఇప్పుడు మేము కష్టపడి ఎక్కడో తాడేపల్లి నుంచి నోట్ ప్రిపేర్ అయ్యి మేము మీ అందరికంటే ముందు వచ్చాం. మీరు ఈ విషయం మేము మీకు తెలుసుకోకపోతే ఈ కార్యక్రమం పెట్టినట్టు ఉద్దేశం కూడా మనం తెలుసుకోలేదు. దయచేసి అందరూ కూడా కొంచెం శ్రద్ధగా ఆలోచించుకోండి. నేను చెప్పే ప్రతి విషయం మీరు నోట్ చేసుకోండి. ఆఖరిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను అన్నింటికి కూడా సమాధానం చెప్తాను. ముఖ్యంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, ఇక్కడ మనకి 3 ఫోటోలు పెట్టారు కదా, ఈ 3 ఫోటోలలో అంటే మధ్యలో భర్తమాత ఉంది, అటు ఇటు ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎంతమందికి తెలుసు? చేసేది ఎంతమందికి తెలుసు? మీకు తెలీదండి? మీకు తెలీదమ్మా? మీకు తెలీదా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు మీకు తెలీదా అన్నా? పండుగ వేసుకున్నారు అంటే ఇందులో చాలా మందికి తెలీదు. యువతలో ఉన్న వ్యక్తి మన భారతీయ జనతా పార్టీకి పూర్వ జనసంఘ పార్టీ పెట్టినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అడగున్నటువంటి వ్యక్తి, ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వారిద్దరి యొక్క త్యాగ ఫలితంగా ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీలో మనం అందరం కూడా సభ్యులుగా ఉండడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే 14 కోట్ల మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ పార్టీలో మీరందరూ ఒక సభ్యుడిగా చేస్తూ మహాసభ పెట్టి దానికి హిందూ మహాసభకు అధ్యక్షులుగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి ఎన్నికలు జరగల, మనకు స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారు ప్రకటించారు. అప్పుడు కొంతమందిని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు అప్పుడు ప్రధాని నెహ్రూ గారు, మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక మంత్రి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకో మంత్రిగా కూడా వారు ఉండడం జరిగింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గారు ముస్లిం సంతుష్టీకరణ అనేక అంశాల మీద ప్రజాస్వామ్య బద్ధంగా, విచక్షణ రహితంగా, స్వార్థపూరితంగా చేస్తున్నటువంటి పరిపాలనే వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ఎవరో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వీరి యొక్క వ్యతిరేకత ఎంతవరకు జరిగిందంటే వారి మంత్రివర్గానికి రిజైన్ చేసి మేము స్వయంగా ఒక పార్టీ పెట్టాలని అప్పటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురూజీ గారి దగ్గరికి వెళ్లి, అయ్యా మేము ఈ దేశంలో పరిస్థితులు నానాటికి క్షీణించిపోతా ఉన్నాయి, స్వాతంత్రం తెచ్చుకున్న సంక్షేమం మరి ప్రజలకి ఈ ఫలాలు అందించాలంటే ఇక్కడ చూస్తున్నటువంటి నెహ్రూ గారి విధానాల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, దీని మీద మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అని చెప్పి వారు అడిగినప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ. కావాలంటే మీరు పెట్టండి రాజకీయ పార్టీ, మా ఆర్ఎస్ఎస్ తరఫున మీకు పూర్తి మద్దతు పలుకుతామని గురూజీ చెప్పడం, ఆ పిదప శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మాకు ఒక 10 మంది సుశిక్షితమైనటువంటి కార్యకర్తల్ని నాకు ఇవ్వండి, నేను పార్టీని ప్రారంభిస్తానన్నప్పుడు ఆనాడు 12 మందితో 1951 అక్టోబర్ 21వ తారీఖున జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అధ్యక్షులుగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, ప్రధాన కార్యదర్శిగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వారిద్దరు ఫోటోలు అక్కడ ఉన్నాయి. మొదట జనసంఘ్ పార్టీ పెట్టినప్పుడు వారు అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. ఆనాడు వారు పెట్టిన పార్టీలో 12 మందిని ఆర్ఎస్ఎస్ నుంచి ఇవ్వడం జరిగింది. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు
మా సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సోదరులు తాతాజీ గారికి, ఎంఆర్ఓ గారికి, బాబీ గారికి, ఎంపీపీ గారికి, ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు ఇక్కడ చాలా మంది, నాకంటే ముందు చాలా మంది మాట్లాడడం జరిగింది. రాచర్ల ఊరికి అద్భుతమైనటువంటి రోడ్డు వేశారు, ఇంకా చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు అవుతా ఉంది. ఈ 18 నెలల కాలంలో ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి అభివృద్ధి కేవలం ఈ నియోజకవర్గంలో జరుగుతుందనేది మనకు అందరికీ తెలుసు. ఒక ఫుట్ ఫైర్స్ నుంచి రాచర్లకి వచ్చే రోడ్డు ఇప్పుడు మేము కారులో వస్తా ఉంటే ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టుగా ఆ ఫీలింగ్ అనిపించింది. అటువంటి రోడ్లు ఒక మీ రాచర్ల గ్రామానికే కాదు, ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాలకి, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని గ్రామాలకి రోడ్లే లేవు. పొంత రోడ్లను సైతం కూడా తారు రోడ్లుగా మార్చిన ఘనత ఏదైనా ఉందంటే స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పి మనసు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి సామాన్యమైన విషయం కాదు, నిరంతరం అభివృద్ధి. ఇవాళ ఏ శాసనసభ్యుడైనా సరే అసెంబ్లీలో స్థానిక సమస్యల పట్ల మాట్లాడిన ఎమ్మెల్యేని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ కాంట్రాక్ట్ కష్టం వచ్చినా, కార్మికుడికి కష్టం వచ్చినా, వ్యవసాయదారుడికి కష్టం వచ్చినా, సామాన్యులకు కష్టం వచ్చినా ప్రతి అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించి నేరుగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంచి ఇంత అభివృద్ధి అయినటువంటి నిధులు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం చూసాం మనం, ఉప ముఖ్యమంత్రి చేశాడు ఆయన. అధికారులందరూ అతను కంట్రోల్లో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం అంతా అతని చేతిలో ఉన్నప్పటికీ కూడా పిడికెడు మట్టి వేయలేని దుస్థితి. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత వారు అప్పులు తీరుస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇవాళ మరి ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే మరి ఎంత కృషి, ఎంత ఆలోచన ఉండాలనేది కూడా తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక మార్కు, రాబోయే రోజుల్లో కూడా 3 పూట్ల మనకి నీరిచ్చే పథకంగా సెకండ్ సమ్మర్ స్టోరేజ్ కూడా సభ్యులు బొలిశెట్టి శ్రీను గారు లాంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని బలపరుచుకుంటూ ముందుకెళ్ళాలి. మోసపూర్తిగా మళ్ళీ మొదలెట్టారు. మేమే అధికారంలో వస్తామని కళ్ళగంటూ ఉన్నారు. ఆ కళలుగానే ఉంటాయి. ఇవాళ బొలిశెట్టి శ్రీను గారిని ఢీకొట్టాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ ప్రతి ప్రజల్లోని కూడా ఆయన నాంతా ఉన్నాడు. ఇవాళ బొలిశెట్టి శ్రీను గారు వచ్చిన తర్వాత మా వ్యాపారాలు సక్రమంగా జరుగుతున్నాయి, ఎవరికి లంచాలు ఎత్తలేదు. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మేము ఎవరికి లంచాలు ఎత్తలేదు. మా భూమి మా దగ్గర ఉంది, మేము ఎవరి దగ్గర ఆక్రమణకు గురవలేదు అని అనేక మంది రైతులు కానీ, వ్యాపారులు కానీ, చిరు వ్యాపారులు కానీ అందరూ వచ్చి సంతోషంగా మా యొక్క ఆయన అభిమానులుగా మేము భారతీయ జనతా పార్టీలో ఉన్న మరి కూటమిలో ఉన్న ఆయన మాకు ఎంతో గౌరవించి అందరినీ కూడా ఆదరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆయన ఇంకా విమర్శిస్తూ ఉన్నారు. కూటమిలో కొంతమంది నేను చాలా బాధపడుతూ ఉన్నాం. ఇవాళ ఆయన కోసం కష్టపడ్డ ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త ఆయన దగ్గరికి నేరుగా వచ్చి పని చేయించుకునే అవకాశం మాకుంది. ఎవరు ఇందులో మీడియేటర్లు, మధ్యవర్తులు, ఇన్ఛార్జీల యొక్క ప్రభావం ఏమి ఉండదు. డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త ఆయన దగ్గర చేసుకోవచ్చు. టీడీపీ ఉన్న, జనసేన ఉన్న, బీజేపీ ఉన్నాయి, దానికి ఏమి అడ్డంకులు లేవు. అటువంటి లీడర్షిప్ ని కూడా తప్పుపడితే అది చాలా పాపం కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీలోని గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో విశేష సేవలందిస్తున్న మహిళామూర్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ సంగీత గాయకురాలు బమిడి కమలాదేవి, అలాగే సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తున్న వి ఆశాజ్యోతిని లయన్స్ క్లబ్ మరియు గ్రంథాలయ కమిటీ సభ్యులు సాలువా, మెమంటో మరియు పూలకుండీలతో ఘనంగా సత్కరించారు. అనంతరం లయన్స్ క్లబ్ గ్యాట్ మెంబర్ వావిలాల సరళాదేవిపై ఉన్న గౌరవాభిమానాలతో క్లబ్ సభ్యులు, కళాంజలి సంస్థ ప్రతినిధి రమణి, కళాకారులు, ఆర్టిస్ట్ రాజు మరియు సినీ సంగీత గాయకులు ఆమెను పూలమాలలో శాలువాతో సత్కరించారు. ద్వాపర యుగంలో సత్యభామ నుంచి కలియుగంలో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వరకు మహిళలు తమ వీరత్వాన్ని చాటారని గుర్తు చేశారు. నేడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా దేశాన్ని నడిపిస్తున్నారని, భూమి నుండి అంతరిక్షం వరకు మహిళలు లేని రంగమే లేదని కొనియాడారు.
పట్టుకండి. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణ కళ్యాణమ్మ. మనం అక్కడ టీ తాగుదాం వస్తుండే వచ్చాను నా దగ్గర టీ తాగుదాం. అన్నీ ఎదరకొచ్చింది. కళాకారులందరికీ కూడా అన్నం పెట్టి ఆదర్శించినటువంటి అమ్మ సరళాదేవి గారు. కళాకారులకి ఎన్నో సంవత్సరాల నుంచి అన్నం పెట్టి ఆదర్శించారు. కళాకారులకి మధురేగ మధువానికి మధుర పవన ఆలయానరవైనాడుని రీతి ఇల్లారే జగతికి జీవన జ్యోతి ఇల్లారే జగతికి జీవన జ్యోతి. మరోసారి మహిళా శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన మహిళలకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం జాతీయ మహిళా దినోత్సవంగా గత 3 శతాబ్దాల నుంచి మనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా మనకు వచ్చింది. ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలని ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుగా గుర్తించి వారిని గౌరవించే రోజుగా, అంటే మహిళకి ప్రతినిత్యం గౌరవం అందించాలి, అందిస్తున్నారు. విమ్రత, వినయం, మహిళ గురించి, మహిళ వ్యక్తిత్వం మీద గౌరవం, అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం గౌరవిస్తారు. కాకపోతే వారికంటే ఒక రోజు ఉండి గౌరవించాలని ఈరోజు ఇన్ని దేశాలందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో మార్చి 8న జరగాలని 1908లో మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఒక పిలుపునివ్వడంతో మహిళా దినోత్సవాన్ని 1909 కాడి నుంచి మరి జరగడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది అనేది కూడా ఇక్కడ ఉన్నవారికి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ఎక్కడో చికాగోలో 24 గంటలు అయితే కనుక 19 గంటలు పని దినాలుగా పనిచేస్తూ వేతనాలు తగ్గి విపరీతమైన కార్మిక వ్యవస్థలోకి లోబడి మహిళలు ఎంతో శ్రమదానం చేస్తూ వేతనం తక్కువ ఉంటూ అటు కుటుంబాన్ని శ్రమదానం చేస్తూ ఎన్నో అష్టకష్టాలు పడి కనీసం ముఖ్యంగా గమనించవలసింది ఓటు హక్కు కూడా లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్న 6 గంటల ముందు మహిళా దినోత్సవం పెట్టి మహిళల్ని గౌరవించడానికి గల ప్రధానమైన కారణం మహిళలు లేనిదే భూమి లేదు, పుట్టుక లేదు, చెప్పాలంటే సృష్టి లేదు. మహిళ మాతృమూర్తి.
ఆ తల్లి బిడ్డనిస్తేనే ప్రపంచం ఇంతింత అయ్యింది. సృష్టికర్తే మహిళ, అందుకనే మహిళని ఆదిశక్తి అనడం కూడా జరిగిందని మనందరికీ తెలుసు. ఎక్కడనే స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి, పెద్దలు చెబుతున్నారు. అటువంటి శ్రీమూర్తిని గౌరవించిన ఇల్లు కూడా ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది. భారతదేశంలో స్త్రీకి ప్రధానమైన గౌరవం ఇవ్వబట్టే ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే ఒక ప్రకాశవంతమైన వెలుగులో మన భారతదేశం శాంతియుతంగా ఉంది. కొన్ని దేశాల్లో యుద్ధాలు జరిగి కష్ట నష్టాలకు లోనై ఎన్నో బాధలు పడుతున్నప్పటికీ మన దేశం ఇలా శాంతియుతంగా నడుస్తుంది అంటే అది మన భారతదేశంలో మన హిందూ తత్వంతో మనం చేస్తున్న పూజలు కానీ, దేవతల ఆశీర్వాదం కానీ, మహిళని గౌరవించే విధం ఇవన్నీ ఉండబట్టే మనకి ఈ మహిళా సామ్రాజ్యం అనేది ఏర్పడబట్టి, మహిళని గౌరవించబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇంత గౌరవప్రదంగా ఉంది. ఇతర దేశాల వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్న మహిళని ఏ దేశం వెళ్ళినా వాళ్ళు వంగి మనం నమస్కరించడం అనేది మనం ఇక్కడ గౌరవించాలి. ఎందుకంటే నేను కొన్ని దేశాలు వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళినప్పుడు మన కట్టుబొట్టును చూసి వారు అక్కడ వంగి నన్ను నమస్కరించిన రోజులు నేనే గమనించాను. అంటే మన భారతదేశంలో ఉన్న మహిళకి ఇస్తున్నారు. అది ఇక్కడ ప్రత్యేకతని మీ అందరికీ నేను తెలియజేస్తూ మమ్మల్ని గౌరవించడానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళల్ని గౌరవించడం కాదండి, మహిళల్ని సోదరులు, తండ్రులు, అన్నదమ్ములు, సమాజంలో ఉన్న వాళ్ళ తోబుట్టువులుగా సమానులై సన్మానించిన రోజు నాకు నిజమైన మహిళా దినోత్సవంగా నేను గర్వపడతాను. అటువంటిది ఇక్కడ జరుగుతుంది గ్రంథాలయంలో. ఇందాక రామ్ కుమార్ గారు ఎంతో ఒక చక్కటి పదం ఉపయోగించారు. మహిళా దినోత్సవం రోజున నమస్కరించుకోవాల్సింది నా తల్లికి, నా భార్యకి, నా బిడ్డకి అన్నారు. ఎంత చక్కని పదమో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి మొదలు భూమాత కాడి నుంచి మొదలు పెట్టాం, తల్లి భూమాత. ఈరోజు మనం నడుస్తున్నదంతా కూడా ఈ సృష్టిని ఇచ్చింది మనకి అమ్మే మళ్ళీ మన మగవాళ్ళకి భార్యని, కోడలు తీసుకొచ్చి జీవితంలో ఇస్తుంది. ఎందుకంటే అమ్మ పూర్తిగా కూడా ఉండలేదు కాబట్టి తన స్థానంలో తన పుట్టిన బిడ్డకి తన రూపంలో భార్యని అందిస్తుంది. ఆ భార్య చివరి దశలో ఎవరుంటామో ఎవరుండమో తెలియదు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.